నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, నవమి పాడ్యముల్లో తూర్పు వైపుకు, అలాగే దశమి విధియల్లోనేమో ఉత్తరం వైపుకు, అలాగే అష్టమి అమావాస్య రోజుల్లో ఈశాన్యం వైపుకు ప్రయాణం చేయకూడదని శాస్త్రాల్లో చెప్పబడిందని పెద్దలు అంటూ ఉంటారు. వాటికి విరుద్ధంగా ప్రయాణిస్తే ఏమైనా అరిష్టం కలుగుతుందంటారా? అవి శాస్త్రాలు కాదు, మోసాలు అని చెప్తాను. ఇలా రాస్తే మాత్రం దగా విషయాలు, దగా పుస్తకాలు అని చెప్తాను. శాస్త్రం అంటే సైన్స్, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, అవన్నీ ఫ్యాక్ట్స్. ఇవి ఈ చెప్పినంత ఒట్టి త్రాష్, అబద్ధాలు. మీ శాస్త్రం అనేది నిజానికి నిర్ధారణకి నిలుస్తుంది. నిర్ధారణ చేస్తే కరెక్ట్ అవ్వాలి, అయి తీరాలి, పరిశీలిస్తే నవ్వాలి, అది జరిగి తీరాలి, అలా చేస్తే జరగాలి అంతే. ఇప్పుడు మనిషి గాలి పిలుస్తున్నాం అంటే మనం బతుకుతాను, మన గాలి అంతేనే ప్రాణం నిలిచిపోతుంది అంటాం. లేకపోతే ఇంక శవం, గాలి అంతేనే మనిషి ప్రాణం గాలి అందకపోతే శవం. ఈ ఉరిపు గట్టిగా గాలి మెడకి తాడు ముగించామనుకో, ఈ గాలి కొట్టడం ట్రేకే అంటాం. దీన్ని నొక్కేస్తే గాలి అవడం వెళ్ళదు కదా, వెళ్ళకపోతే ఈ ప్రాణం అయిపోతుంది, శవం అయిపోతుంది. ఎందుకని అది సైన్స్ అంతే. ఇలా ఉరేసేవాడు తాడేస్తే అంతే కదా, కానీ వీధి అయిపోతుంది. అది సైన్స్. అలా అయితే ఇక్కడ నువ్వేం చెప్పావు, నవమి పాడ్యముల్లో తూర్పు వైపుకి, విద్యాదశమిలో ఉత్తరం వైపుకి, అమావాస్య అష్టమి రోజుల్లో ఈశాన్యానికి ప్రయాణించకూడదని శాస్త్రం పెడతారు. ఏమవుతుంది, మన ఈ రోజుల్లో ఎంతమందో ప్రయాణం చేస్తారు. ఫ్లైట్లో వెళుతున్నారు, రైళ్లలో వెళుతున్నారు, బస్సుల్లో వెళుతున్నారు. ఏమని చెప్పు, ఎంతమంది చచ్చిపోతున్నారు? అది శాస్త్రమా? దగాకో మాటలవే. నేను ఆ చెప్పాడు మూర్ఖుడు, మూఢుడు లేదా మోసగాడు వాడు. ఆ శాస్త్రం దగా శాస్త్రం, మోసం శాస్త్రం, మోక్షాన్ని పెంచే శాస్త్రం. అది దాని శాస్త్రం అనకూడదు, అంతాను బూటక శాస్త్రాలు అని పెట్టాలి ఈ రేట్లకి. ఎక్కడ ఇంతమంది రోజు మరి చెప్పేనే ఈ గాలి గట్టిగా పీసుకొని చచ్చిపోతాడు. కావాల్సిన ప్రాణం, గాలి వెళ్ళే పాసేజ్కి మనం అబ్స్ట్రక్షన్ ఏర్పడితే ప్రాణం పోతుంది. గాలి అందకపోతే మనిషి బతకడు. నిర్ధారణ అది ఏ జీవికైనా సరే, ప్రాణం తీసే జీవికి అది తప్పదు. అలా అయితే ఇక్కడ నువ్వు చెప్పే కాలం చూస్తే మరి చేసిన దానికి విరుద్ధంగా ప్రయాణం చేస్తే అరిష్టం కలుగుతుంది. ఏ అరిష్టం? అందరూ అరిష్టం కలగాలి. రోజు రైలు వెళ్తాయి, రోజు ఫ్లైట్లు వెళ్తాయి ఈ చెప్పిన దిశల్లోకి. ఇవి నవమి పాడ్యంలో తూర్పు వైపుకి ఎంతమందో ప్రయాణం చేస్తున్నారు. ఏంది అరిష్టం? వాళ్ళకి మూఢులు నమ్మాలంతే. అంటే వాళ్ళెవరు స్టూపిడ్స్ నమ్ముతారు. బుర్ర లేని వాళ్ళు, బుద్ధి లేని, జ్ఞానం లేని వాళ్ళు నవ్వుతారు అంతే. చెప్పేవాడు ఎందుకు అదే ఆ వైపు వెళుతాయి కదా మరుపులు తిరిగి, ఎన్ని మరుపులు తిరుగుతాయో. నేను అసలు ఈ రకంగా అంత అర్థం లేనిది. ట్రైన్ బయలుదేరమే ఆ రోజు దిశలో బయలుదేరుతుంది. ఎక్కడ లేదా ఫ్లైట్ బయలుదేరి ఆ దిశ, ఆ రోజుల్లో ఆ దిశకి బయలుదేరి ఉద్దేశం తూర్పుకి వెళ్తున్నాయి. మానేస్తున్నారు ఏమైనా? చేత చెప్పేవాడికి వివేకం లేతే వినేవాడికైనా విజ్ఞత ఉండాలి. వీడు మోసగాడు, మనం మోసగాడు వల్ల పడకూడదు కదా. ఈ శాస్త్రాలన్నీ బూటకు శాస్త్రాలు, అవన్నీ వాళ్ళందరూ మోసగాళ్ళు, దగాకోళ్ళు, జేబులు కొట్టే రకాలు వీళ్ళందరూ. వీళ్ళందరూ జేబు దొంగలు. ఈ శాస్త్రకబులు చెప్పి జేబు దొంగలు వీళ్ళందరూ. 420 గడు వీళ్ళు. ఈ శాస్త్రాలన్నీ 420 శాస్త్రాలు. 420 శాస్త్రాలు ఇవే. నేను ఏంటి దీంట్లో మనుషులను మూర్ఖంగా మూఢంగా ఉంచి వాళ్ళ పబ్బం కట్టుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. అది అంత ఒట్టి మాటలు దీంట్లో ఏమీ లేదు. ఈ తిథిలో ఈ దిశలో ఇలా ప్రయాణం చేయకూడదంటూ ఇదివరకు ఎన్నో అడ్డంకులు పెట్టేవారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు కూడా ఇటువంటి మూఢనమ్మకాలను ఛేదించి తాను ఈ తిథుల్లో ప్రయాణించి మరీ చూపించారు. అటువంటిది నేటి కాలంలో ఎన్నో రకాలైన రైళ్లు, విమాన ప్రయాణాలు చేస్తున్న మనం
ఈ తిథులను దిశలను నమ్మడంలో ఎటువంటి అర్థమూ లేదు కదా. తెలుసుకున్నారుగా. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్లోని కార్యక్రమాలను వీక్షించండి. మీ ఫ్రెండ్స్తో మా వీడియోస్ను షేర్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.